వీళ్ళని చూడడానికి, వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతా ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమిప్పితే వీళ్ళందరూ అనే మాటలు ఏమిటి? వీళ్ళది గంజాయి బ్యాచ్ అట, వీళ్ళు రౌడీ షీటర్లట. కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు. గతంలో ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు. కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు పలాని నేరం చేశారని మీరు చెప్పొచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళి రౌడీ షీటర్లు పరామర్శించడం ఇదేంటి? వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద సుమారుగా 9 కేసులు 10 కేసులు దాకా ఉన్నాయి. నవీన్ మీద 11 కేసులు, అదేవిధంగా రాకేష్ మీద 8 కేసులు, మరి జాన్ విక్టర్ మీద 9 కేసులు ఉన్నాయి. మరి వాళ్ళు ఏం కులాలతో సంబంధమా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది కుల రాజకీయాలు చేయడం, శవ రాజకీయాలు చేయడం మీకే అలవాటు. మరి వీళ్ళు చేసింది ఏంటి? ఒక దళిత కానిస్టేబుల్, అక్కడ కూడా దళిత కానిస్టేబుల్ అనే విషయం మర్చిపోతున్నారు మీరు. దళిత కానిస్టేబుల్ మీదనే వాళ్ళు దాడులు చేశారు. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రాజకీయాలు చేస్తున్నారంటే నిజంగా ఎంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారు, ఎంత మీ ఉనికి కాపాడుకునే కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ అర్థమైపోయింది. 5 సంవత్సరాల్లో దళితుల పైన సుమారుగా 11,500 మీద అక్రమ కేసులు పెట్టారు. దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి. డాక్టర్ సుధాకర్ పైన ఏ విధంగా అరెస్ట్ చేశారు? గత 5 సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్ లేక ఎంత మంది ప్రజలు ఇబ్బంది పడ్డారో తెలిసి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సక్రమంగా జరుగుతుంది. మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళి అంటే తప్పు చేసిన వాళ్ళను కూడా శిక్షించకూడదా? ఇదేనా మీరు ప్రోత్సహించుండేది? గతంలో ఎలాగో రౌడీ షీటర్లు ప్రోత్సహించారు, మరి గంజాయిని తయారు చేశారు. గంజాయి రాష్ట్రంలో రైతులు పెట్టే పంట కన్నా మీరు గంజాయి ఎక్కువ పెట్టారు. మరి మీకు ఇంకో విషయం, మీరు న్యాయం చేయాల్సింది ఫస్ట్ మీ బాబాయ్ గొడ్డలిపోటుని మీరు పరామర్శించారో లేదో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి. ఎంతో మంది బీసీ బడుగు బడిగిన వర్గాలు 5 సంవత్సరాల్లో బలైన వాళ్ళ కుటుంబాలందరినీ మీరు పరామర్శించండి.